హాయ్ గైస్, దిస్ ఇస్ సంతోష్ నాయక్. ప్రీవియస్ క్లాస్లో మనం ఫ్యూజన్లో నోడ్స్ యొక్క ఫండమెంటల్స్ గురించి తెలుసుకున్నాం. ఈ రోజు క్లాస్లో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ మర్జ్ నోడ్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ నోడ్ లేకుండా మనం ఫ్యూజన్లో ఎలాంటి కంపోజిషన్స్ క్రియేట్ చేయలేము. సో ఈ వీడియో అనేది చాలా ఇంపార్టెంట్. సో వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే చాలా డీటెయిల్డ్ గా ఈ వీడియోని కవర్ చేసాం. ఈ వీడియో కనుక స్కిప్ అయితే ఫర్దర్ గా వచ్చే నోట్స్ కాన్సెప్ట్ మనకి అర్థం కావు. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇన్ కేస్ మీరు ప్రీవియస్ క్లాస్ అయిన నోట్స్ ఫండమెంటల్స్ మిస్ అయితే కనుక ఫస్ట్ ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. సో మీకు బెటర్గా అర్థమవుతుంది. అండ్ మీరు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ గెట్ స్టార్ట్. ఈ క్లాస్లో మనం నోట్స్ వర్క్ ఫ్లోలో రిపీటెడ్లీ యూజ్ చేసే మర్జ్ నోడ్ గురించి తెలుసుకోబోతున్నాం. సో ఈ మర్జ్ నోడ్ అనేది మన యొక్క నోట్స్ వర్క్ ఫ్లోలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో ఫస్ట్ మనం ఒక మీడియా ఇన్ అండ్ ఒక మీడియా అవుట్ నోట్స్ తీసుకుందాం. ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్ నోట్ తీసుకుంటున్నా. ఇది వచ్చేసి మనకు మీడియా ఇన్. సో ఇక్కడ చూడవచ్చు, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కాబట్టి నేను డైరెక్ట్ తీసుకున్నా. మనకి ఇక్కడ డిఫాల్ట్ నోడ్ కేటగిరీస్ ఉంటాయి కదా కొన్ని. సో దీంట్లో నుంచి నేను బ్యాక్గ్రౌండ్ తీసుకున్నా. ఇంకో ఆప్షన్ మనకి షిఫ్ట్ ప్లస్ స్పేస్ బార్. మనకి షిఫ్ట్ ప్లస్ స్పేస్ బార్ ఇది క్లిక్ చేస్తే కూడా మనకి మీడియా ఇన్, మీడియా అవుట్ ఇలాంటివన్నీ వస్తాయి. సపోజ్ ఇక్కడ షార్ట్ కట్ ఫామ్ నేను ఎంఓ అంటే మీడియా అవుట్ అనమాట. ఇక్కడ చూడొచ్చు ఇది వచ్చింది, ఇది క్లిక్ చేస్తున్నా. సో ఈ విధంగా కూడా మనం తీసుకోవచ్చు నోట్స్ ఇవన్నీ. సో ఇప్పుడు మనం దీనికి ఏం కనెక్ట్ చేయలేదు కరెంట్లీ. సో ఇప్పుడు మనం ఫస్ట్ వచ్చేసి మన యొక్క మీడియా ఇన్ నోడ్ కావచ్చు, అంటే ఇది బ్యాక్గ్రౌండ్ నోడ్ ఉంది కదా, ఇది తీసుకున్నాం. అండ్ మీడియా అవుట్ నోడ్ తీసుకున్నాం. సో ఇలా కాకుండా మనం ఇంకేం చేయొచ్చు అంటే ఇక్కడ చూడొచ్చు, మీడియాలోకి వెళ్ళి మనం ఏదైనా ఎలిమెంట్ తీసుకోవచ్చు. సపోజ్ ఈ ఎలిమెంట్ తీసుకున్నా కూడా ఇది మనకి ఫస్ట్ మీడియా ఇన్ నోడ్ అవుతుంది. ఇప్పుడు ఇది మనం ఫస్ట్ ఇక్కడ తీసుకొని ఇది కనెక్ట్ చేస్తే మనకి ఇది ఇన్పుట్ నోడ్ అండ్ ఇది అవుట్పుట్ నోడ్ అవుతుంది కదా. అలా కాకుండా మనం ఇది డిస్కనెక్ట్ చేసి ఇది కనెక్ట్ చేస్తే ఇది ఇన్పుట్ నోడ్, ఇది అవుట్పుట్ నోడ్ అనేది అవుతుంది. సో మనకి ఇప్పుడు ఏం కావాలంటే ఈ రెండు క్లిప్స్ కూడా మనకి అవుట్పుట్ నోడ్లో రావాలి అనుకుంటే, సపోజ్ ఇప్పుడు మనం దీన్ని మీడియా అవుట్ చేస్తే ఈ క్లిప్ వచ్చింది కదా. సో ఈ క్లిప్ ఉంది ఓకే, బట్ దీనిపైన మనకి ఈ క్లిప్ కూడా రావాలి అంటే మనం డైరెక్ట్లీ ఇలా కనెక్ట్ చేయొచ్చా అంటే ఇలా కనెక్ట్ చేయలేము. సో మనకి ఎడిట్ పేజ్లో ఏం ఆప్షన్ ఉంటుంది అంటే మనం దీనిపైన ఈ లేయర్ పెట్టేస్తే మనం టైం లైన్ దీనిపైన ప్లేస్ చేసినప్పుడు మనకి ఈ రెండు ఏదైతే పైన లేయర్ ఉంటుందో అది కనబడుతుంది, బట్ దీంట్లో కనబడదు కదా. అందు గురించి మనం సెకండ్ నోడ్ని యాడ్ చేసేటప్పుడు అది మీడియా కావచ్చు, టెక్స్ట్ కావచ్చు, ఏదైనా ఎఫెక్ట్ కావచ్చు, ఏదైనా సరే దానికి మనం ఒక కనెక్టింగ్ నోడ్ యాడ్ చేస్తాం, అదే మర్జ్ నోడ్. సో ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ ఇది మనం డైరెక్ట్లీ కనెక్ట్ చేయలేము. ఇక్కడ చూస్తే మీరు కనెక్ట్ చేయలేము. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ మర్జ్ నోడ్ ఉంది కదా, ఇక్కడ ఈ డిఫాల్ట్ నోడ్స్ లో మనకి థర్డ్ పార్టీషన్ లో ఫస్ట్ నోడ్ ఉంటుంది. ఇక్కడ చూస్తే మర్జ్ నోడ్ ఉంటుంది. సో ఇది తీసుకొని మనం దీనికి కనెక్ట్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇంకో ఆప్షన్ ఏముంటుందంటే ఇది డిలీట్ చేసి మనం షిఫ్ట్ స్పేస్ బార్ దీనిలో ఎంఆర్జి అని టైప్ చేస్తే మనకి ఇక్కడ మర్జ్ నోడ్ వస్తుంది. ఇది అండ్ ఇది ఇవి రెండు సేమ్, బట్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఈ టూ ఆప్షన్స్ నుంచి తీసుకున్నాను. ఇప్పుడు దీనికి ఇది కనెక్ట్ అవ్వలేదు కదా. సో ఇప్పుడు ఇవి రెండు ఫ్లోట్ అవుతున్నాయి. అంటే ఫ్లోట్ అవ్వడం అంటే మీనింగ్ ఏంటంటే మనకి ఈ ఏదైతే నోడ్ కనెక్టివిటీ ఉందో ఈ పైప్ లైన్లో ఈ వీటికి ఎలాంటి సంబంధం లేదు. సో ఇవి కనెక్ట్ అయితేనే మనకి అవుట్పుట్ నోడ్లో మనకి విజిబిలిటీ అనేది ఉంటుంది. సపోజ్ ఇప్పుడు ఇవి రెండు కనెక్ట్ లేవు కాబట్టి మనం ఇక్కడ ఏం చూడలేకపోతున్నాం. సో ఇప్పుడు మనం మర్జ్ నోడ్ని ఇక్కడ కనెక్ట్ చేద్దాం. షిఫ్ట్ హోల్డ్ చేస్తే ఇక్కడ కనెక్ట్ చేసాం. ఇప్పుడు మనం దీంట్లో ప్రీవియస్లీ కూడా డిస్కస్ చేసుకున్నాం. మనం ఈ ఎల్లో ఇండికేటర్ ఉంది కదా, ఈ ఎల్లో ట్రయాంగిల్ వచ్చేసి మనకి బ్యాక్గ్రౌండ్ లాగా వర్క్ చేస్తుంది అండ్ గ్రీన్ ట్రయాంగిల్ వచ్చేసి మనకి ఫోర్ గ్రౌండ్ లాగా వర్క్ చేస్తుంది. సో ఇప్పుడు మనం గ్రీన్ దానికి కనెక్ట్ చేస్తే ఇక్కడ ఆబ్వియస్లీ ఇది ఏదైతే ఉందో ఇది మనకి దీనిపైకి వచ్చేసేయాలి. దీన్ని నేను ఫుల్ స్క్రీన్ చేస్తున్నాను ఇక్కడ. సో ఇప్పుడు దీనిపైన ఈ నోడ్ మనం కనెక్ట్ చేసినప్పుడు వచ్చేసేయాలి. సో వచ్చేసింది. సో ఇక్కడ మనకి ఇది కంప్లీట్లీ బ్లాక్ అయిపోయింది కదా. సో దీనికి రీజన్ ఏంటి అంటే ఇప్పుడు మనం ఇక్కడ క్లిక్ చేసి ఈ నోడ్ పైన ఇక్కడ ఇన్స్పెక్టర్లో వెళ్తే దీని ప్రాపర్టీస్ వస్తాయి. ఇక్కడ డిఫాల్ట్గా దాని కలర్ ఏముంది మనకి ఇక్కడ బ్లాక్ ఉంది. సో అందు గురించి ఇక్కడ మనకి బ్లాక్ కలర్ వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ మనం దీన్ని
కావాలంటే కలర్ చేంజ్ చేసుకోవచ్చు. సపోజ్ మనం ఏదైనా ఈ లైట్ బ్లూ కలర్ ఇట్లా తీసుకుందాం. ఓకేనా. సో ఇప్పుడు చూస్తే ఇక్కడ ఫస్ట్ మనం ఈ మీడియా కనెక్ట్ చేసాం. మనం ఇక్కడ లెఫ్ట్ ప్రివ్యూలో చూడవచ్చు, ఇది కనెక్ట్ చేసాం. దాని తర్వాత మీడియా అవుట్పుట్లో వచ్చేసి మనకి ఇది అవైలబుల్ ఉంది. ఇది ఎలా అవైలబుల్ ఉంది, మనం మర్జ్ నోడ్ తీసుకొని దానిపైన సెకండ్ లేయర్ లాగా మనం దీన్ని ఫోర్గ్రౌండ్లోకి తీసుకున్నాం. సో దీని బ్యాక్గ్రౌండ్లో ఇది ఉండాలి కదా, ఒకసారి రెడ్యూస్ చేస్తే మనకి అర్థమైపోతుంది. సో ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్ నోడ్ ఉంది కదా, దాని యొక్క సైజ్ మనకు తగ్గించాలంటే ఇక్కడ ఆప్షన్స్ ఏం లేవు. సో మనం ట్రాన్స్ఫార్మ్ నోడ్ని తీసుకోవాలి. ఇక్కడ ఈ ట్రాన్స్ఫార్మ్ నోడ్ దీన్ని తీసుకున్నాం. ఇలా కూడా తీసుకోవచ్చు. అగైన్ షిఫ్ట్ ప్లస్ స్పేస్ బార్, దీంట్లో కూడా ట్రాన్స్ఫార్మ్ అని మనకి ఇక్కడ చూడవచ్చు. ట్రాన్స్ఫార్మ్ అని ఉంది కదా, ఈ నోడ్ అదే అనమాట. సో ఈ ట్రాన్స్ఫార్మ్ నోడ్ తీసుకున్నాం. ఇక్కడ మనం సైజ్ తగ్గించి చూద్దాం. సో ఇక్కడ చూడవచ్చు, మనం ఇక్కడ చూస్తే ఈ ప్రివ్యూలో బ్యాక్గ్రౌండ్లో మనకి ఈ మీడియా ఉంది అండ్ ఫోర్గ్రౌండ్లో వచ్చేసి మనకి ఈ ఏదైతే బ్యాక్గ్రౌండ్ నోడ్ మనం జనరేటివ్ నోడ్స్ నుంచి తీసుకున్నామో అది ఉంది. సో ఇప్పుడు దీన్ని మనం స్వాప్ చేయాలి అంటే ప్రీవియస్లీ మనం తెలుసుకున్నాం కదా, ఏదైతే మర్జ్ని మనం ఫోర్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ స్వాప్ చేయాలి అనుకుంటున్నామో దాన్ని మనం సెలెక్ట్ చేసి దాని తర్వాత కంట్రోల్ లేదా కమాండ్ ప్లస్ టీ ప్రెస్ చేస్తే ఇక్కడ చూడవచ్చు మనకి క్లిప్ అనేది ఫ్రంట్లోకి వచ్చేసింది. అండ్ మనకి ఈ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో అది దీని బ్యాక్ సైడ్ ఉంది ఇప్పుడు. సో ఇది ఎలా బ్యాక్ సైడ్ ఉంది అని మనకి ఎలా తెలుస్తుంది, ఇక్కడ ఏం కనిపించట్లేదు కదా. అండ్ ఈ ఫర్దర్ గా కూడా మనకి ఇదంతా బ్లాంక్ స్పేసే ఉంది కదా, అంటే ట్రాన్స్పరెంట్ స్పేస్ ఉంది కదా. సో ఇది ఏంటంటే మనకి ఈ రిజల్యూషన్ లో ఇది ఫిట్ అవ్వలేదు. ఇది యాక్చువల్లీ హెచ్డి అండ్ ఇది 4K ఫ్రేమ్ కాబట్టి దీంట్లో మనకి కట్అవుట్ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని మనం విజిబుల్ చేయడానికి ఏం చేస్తామంటే ఈ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసి ఈ ట్రాన్స్ఫార్మ్ సెలెక్ట్ చేసి దీన్ని మనం డౌన్ చేద్దాం. సపోజ్ వై పొజిషన్ మనం ఇది చేస్తే ఇక్కడ చూడవచ్చు డౌన్ లోకి మనకు వస్తుంది. అలా కాకుండా మనం ఇక్కడ కీ పాయింట్స్ ఉన్నాయి కదా, వీటి నుంచి కూడా ఇక్కడ చూడవచ్చు. ఈ విధంగా మనం ఒక మీడియా పైన ఇంకో మీడియా ప్లేస్ చేయడానికి మర్జ్ నోడ్ అనేది యూజ్ చేస్తాం. సో ఇప్పుడు ఇది డిలీట్ చేసేస్తున్నాను నేను. ఆ నోడ్ అనేది డిలీట్ అయిపోయింది. ఇప్పుడు యాజ్ యూజువల్ గా ఇది ఉంది. సో ఇప్పుడు ఈ మర్జ్ నోడ్ యొక్క యూజేజ్ ఏంటంటే మనం ఏదైనా వీడియో టు టెక్స్ట్ కావచ్చు, లేదంటే వీడియో టు లోగో, లేదా వీడియో టు ఏదైనా ఇమేజ్, లేదంటే ఏదైనా గ్రాఫిక్ ని యాడ్ చేయడానికి, కంబైన్ చేయడానికి మనం ఇది యూజ్ చేస్తాం. సో లెట్ సపోజ్ మనకి దీనిపైన ఏదైనా టెక్స్ట్ కావాలి అనుకుంటే మనం సింపుల్లీ ఇది తీసుకొచ్చి ఇక్కడ డ్రాగ్ చేస్తే దీనిపైన రాదు కదా అది, ఎందుకంటే ఇదేం ఎఫెక్ట్ కాదు, సెకండరీ మీడియా కాబట్టి దీనికి మనం మర్జ్ నోడ్ అనేది యూజ్ చేస్తాం. సపోజ్ ఏదైనా ఎఫెక్ట్, ఇప్పుడు బ్లర్ ఎఫెక్ట్ ఉందనుకోండి, బ్లర్ ఎఫెక్ట్ వచ్చేసి మనం డైరెక్ట్లీ అప్లై చేయొచ్చు, ఎందుకంటే ఇది ప్రాసెసింగ్ అనమాట. ఇప్పుడు చూడవచ్చు ఇది డైరెక్ట్లీ అప్లై చేయొచ్చు అండ్ దీంట్లో చేంజెస్ కూడా చేయొచ్చు. బట్ ఇది మనం చేయట్లేదు. ఇప్పుడు మనకు కావాల్సింది సెకండరీ ఇమేజ్ లేదా సెకండరీ ఫుటేజ్ మీడియా ఏదైనా అనుకోవచ్చు, అది కావాలి కాబట్టి మనకి మర్జ్ నోడ్ రిక్వైర్మెంట్ ఉంటుంది. సో ఇప్పుడు టెక్స్ట్ ని మనం జస్ట్ ఇలా తీసుకొని ఇలా మీడియా అవుట్ ఇలా సెలెక్ట్ చేస్తే ఇక్కడ చూడవచ్చు టెక్స్ట్ సెలెక్ట్ అయింది, మీడియా కనెక్ట్ అయింది, బట్ మన ప్రీవియస్ మీడియా అనేది డిస్కనెక్ట్ అయింది. ఇక్కడ చూస్తే మనం ఏదైనా రాద్దాం, దీంట్లో ఫ్యూజన్ ఇది రాసి కొద్దిగా సైజ్ ఇంక్రీజ్ చేస్తే ఇక్కడ చూడవచ్చు ఇది వచ్చేసింది మనకి యాక్చువల్లీ, బట్ ప్రీవియస్ మీడియా అనేది డిస్కనెక్ట్ అయ్యింది. సో ఇలా జరగకూడదు కదా. సో దీన్ని అగైన్ ఇలా కనెక్ట్ చేస్తే ఇక్కడ చూడవచ్చు ఇది డిస్కనెక్ట్ అవుతుంది. సో దీన్ని అవాయిడ్ చేయడానికి అండ్ మనం ఇది దీనిపైన ప్లేస్ చేయడానికి మనం చేయాల్సింది ఏంటంటే ఎప్పుడు మీడియా అవుట్కి కనెక్ట్ చేయకూడదు, మీడియా ఇన్ లేదా దీని పక్కన ఏ లేయర్ ఉందో దానికే మనం కనెక్ట్ చేయాలన్నమాట. సో సపోజ్ ఇప్పుడు ఇక్కడ మీడియా ఇన్ ఉంది కాబట్టి ఇక్కడ మీడియా ఇన్ దగ్గర మనం డ్రాప్ చేస్తే ఇక్కడ చూడవచ్చు ఆటోమేటికల్లీ ఒక మర్జ్ అది క్రియేట్ చేసుకుంది. అండ్ ఇక్కడ పైన చూస్తే మనకి ఈ యొక్క క్లిప్ పైన మనకి ఈ టెక్స్ట్ అనేది వచ్చేసింది. సో ఇక్కడ వరకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను నేను. సో ఫస్ట్ మనకి బ్యాక్గ్రౌండ్ మీడియా ఇది అండ్ ఇది వచ్చేసి ఫోర్గ్రౌండ్ టెక్స్ట్. సో ఇక్కడ టెక్స్టే ఉండాలని రూల్ ఏం లేదు, మనం ఇక్కడ మీడియా తీసుకోవచ్చు, ఇమేజ్ తీసుకోవచ్చు, ఏదైనా ఎఫెక్ట్ తీసుకోవచ్చు, ఏదైనా ఉండవచ్చు. సో ఇది మనకు కావాలంటే మనం సైజ్ ఇలా తగ్గించేసి మన పొజిషన్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇలా సపోజ్ ఇది ఒక లోగో లాగా ఇలా ప్లేస్మెంట్ చేయొచ్చు, లేదంటే డౌన్లో ఇక్కడ లోవర్ థర్డ్ లాగా మనం డిస్ప్లే చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. సో ఇది ఒక మెథడ్ అయిపోయింది, మనం మర్జ్ నోడ్ యూజ్ చేసే మెథడ్ అనమాట. సో దీంట్లోనే ఇక్కడ సపోజ్
ఇది ఒక మనకి కంపోజిషన్ అయిపోయింది. తర్వాత మనం ఇంకో ఎలిమెంట్ ఏదో యాడ్ చేయాలనుకుంటున్నాం. అది ఈ పర్టికులర్ పొజిషన్లో రావాలి అంటే ఇక్కడ అగైన్ మనం సపోజ్ దీంట్లో ఈ వీడియో ఉంది, ఈ వీడియో రావాలి అంటే దీన్ని అగైన్ మనం ఇక్కడ కనెక్ట్ చేయకూడదు, ఇక్కడ కనెక్ట్ చేయాలి. ఇక్కడ చూస్తే మర్జ్ టు అనే నోడ్ కనెక్ట్ అయిపోయింది. సో ఈచ్ అండ్ ఎవ్రీ టైం మనకి ఎప్పుడైతే మనం కొత్త మీడియా తీసుకొని దీంట్లో ఇంపోర్ట్ చేసుకొని పైప్ లైన్లో యాడ్ చేయాలనుకుంటామో ఆ ప్రతిసారి కూడా మనకి ఈ మీడియాస్ అనేది ఒక ఇండివిజువల్ నోడ్స్ని తీసుకుంటుంది. సో ఇప్పుడు ఈ మీడియా వచ్చేసి మనకు కంప్లీట్లీ దీంట్లో ఆక్యుపై చేసేసింది. ఇప్పుడు ఈ మీడియా కింద మనం ఈ రిమైనింగ్ ఈ 2 ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి అని చూడడానికి మనం ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు ఈ మీడియా యొక్క ఒపాసిటీని తగ్గించవచ్చు, అంతే కదా. సో ఇప్పుడు ఈ ఒపాసిటీని తగ్గిస్తే మనకి ప్రీవియస్లీ ఈ క్లిప్ కనబడాలి అండ్ ఈ టెక్స్ట్ కూడా కనబడాలి. సో ఒకసారి దీని యొక్క బ్లెండ్ ని మనం తగ్గించేద్దాం. సో దీంట్లో మనకి మీడియా ఎప్పుడైతే తీసుకుంటామో దాంట్లో మనకి ఎలాంటి కంట్రోల్స్ ఇక్కడ రావు, అండ్ అది ఎందుకో చెప్తాను నేను, అండ్ దాని ఆల్టర్నేటివ్ ఏంటి అనేది కూడా చెప్తాను. సో ఇప్పుడు దీని పొజిషనింగ్ కరెక్ట్ ఉందా లేదా అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ చూస్తే మర్జ్ మీద క్లిక్ చేస్తే దీనికి సంబంధించిన మర్జ్ కదా ఇది. సో దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఈ సైజెస్ వస్తున్నాయి. అండ్ ఇక్కడ బ్లెండ్ చేస్తే, బ్లెండ్ అంటే ఒపాసిటీ మనం తగ్గించేస్తే ఇక్కడ చూడవచ్చు ఈ ఎలిమెంట్ మనకి దీంట్లో ఆక్యుపై అయిపోతుంది. అలా కాకుండా మనకి ఇంకో ఆప్షన్ ఉంటుంది కదా, అప్లై మోడ్. ఇది మోస్ట్లీ చాలా మందికి తెలుసు. స్క్రీన్ అనే ఆప్షన్ ఇది క్లిక్ చేస్తే ఇక్కడ చూడవచ్చు ఈ 3 విజువల్స్ మనకు దీంట్లో అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ చూడవచ్చు ఈ మీడియా కనబడుతుంది, ఎందుకంటే ఈ గ్రీన్ హిల్స్ ఇలాంటివన్నీ, అండ్ ఈ టెక్స్ట్ కనబడుతుంది, అండ్ ఏదైతే ఈ ఎలిమెంట్ ఉందో ఇది కూడా కనబడుతుంది. సో ఇది ఒక కంపోజిషన్. సో ఇక్కడ వరకు మనకి మర్జ్ నోడ్ యొక్క నీడ్ ఏంటి అనేది అర్థమైందని అనుకుంటున్నాను నేను. సో ఇలా ఫర్దర్గా ఎన్ని ఎలిమెంట్స్ యాడ్ చేస్తున్నా కూడా మనకు దానికి ఒక కనెక్టివిటీ నోడ్ అనేది వస్తూ ఉంటుంది, అదే మర్జ్ నోడ్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు ఈ మీడియా డిలీట్ చేసేద్దాం. సో ఇది కూడా డిలీట్ చేసేద్దాం. సో ఇప్పుడు ఇవి రెండే ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక ఆప్షన్ ఏంటంటే ఈ మీడియా మనకు ఒకటే ఉండాలి, బట్ దీని మల్టిపుల్ కాపీస్ కావాలి అంటే మనం సింపుల్ ఏం చేయొచ్చు అంటే ఈ మర్జ్ ఉంది కదా, ఈ మర్జ్ ని కాపీ చేసుకొని పేస్ట్ చేసుకోవచ్చు. ఇట్లా సపోజ్ ఇలా 4 నోడ్స్ కావాలి మనకి, అండ్ ఈ సేమ్ టెక్స్ట్ మనకి కావాలి అనుకుంటే మనం అన్నిసార్లు ఈ టెక్స్ట్ ని జనరేట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ మర్జ్ నోడ్ ఒకటి క్రియేట్ చేసేసి ఈ ఒకటే ఎలిమెంట్ ని మనం ఈ అన్నిటికీ కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడవచ్చు దీని నుంచే దీనికి కనెక్ట్ చేస్తున్నాం, అండ్ దీని నుంచే దీనికి కనెక్ట్ చేస్తున్నాం. సో ఇక్కడ మనం ఒక టెక్స్ట్ నే 4 కేటగిరీస్ లో ఇచ్చాం, 1 2 3 4. బట్ ఇక్కడ ఒకటే కనబడుతుంది కదా, దానికి రీజన్ ఏంటంటే ఈ 4 నోడ్స్ కి సంబంధించిన రివ్యూ మనకి ఇక్కడ ఒకటే దగ్గర ఉంది కాబట్టి పొజిషన్ అనేది సేమ్ ఉంది కాబట్టి మనకి సింగిల్ గా కనబడుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈచ్ అండ్ ఇండివిజువల్ నోడ్ ని సెలెక్ట్ చేసుకొని మనం పొజిషన్స్ ని స్ప్రెడ్ చేద్దాం. సో ఇక్కడ ఫస్ట్ మర్జ్ నోడ్ ని సెలెక్ట్ చేస్తున్నా నేను ఇక్కడ. సో మన ప్రాపర్టీస్ వచ్చినాయి. దీంట్లో వచ్చేసి ఇప్పుడు ఈ ఫ్యూజన్ యొక్క ఈ ప్లేస్మెంట్ ఉంది కదా, ఇది పైకి తీసుకెళ్దాం ఇక్కడికి. సో పొజిషన్ ఫస్ట్ లో వచ్చేసింది ఇక్కడ. నెక్స్ట్ సెకండ్ మనకి ఇక్కడ కావాలి అనుకుందాం. సో సెకండ్ పైన ఇక్కడ క్లిక్ చేస్తే దీని యొక్క పొజిషనింగ్ మనకి ఇలా వస్తుంది, అండ్ y యాక్సిస్ ఇలా. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి మనకి ఇక్కడే కావాలి కాబట్టి ఇది ఉంచేద్దాం. ఫోర్త్ మనకి ఇక్కడ రావాలి. ఫోర్త్ సెంటర్ వచ్చేసి మనం ఇక్కడ. సో ఇక్కడ చూస్తే మనకి మీడియా లేదా ఏదైనా ఎలిమెంట్ మనకి ఇక్కడ కావాల్సిన 4 ఎలిమెంట్స్, ఇప్పుడు డిఫరెంట్ 4 ఎలిమెంట్స్ కావచ్చు, ఏదైనా అనుకోవచ్చు మనం. బట్ 4 డిఫరెంట్ ఎలిమెంట్స్ అంటే మనం ఈ 4 మర్జ్ నోడ్స్ కి 4 డిఫరెంట్ మీడియాస్ ని కనెక్ట్ చేస్తాం, అది ఆబ్వియస్ థింగ్ కదా. బట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే సింగిల్ ఏదైతే మనకు ప్రతిసారి అదే నోడ్ అవసరం ఉంటుందో ఆ మీడియాని కూడా మనం ఏం చేస్తున్నాం, ఇలా మల్టిపుల్ నోడ్స్ క్రియేట్ చేసి దానికి అటాచ్ చేసేస్తున్నాం. సో ఇది కొద్దిగా లెస్ ఆక్యుపెన్సీ, అది ఎలా అనేది కూడా ఒకసారి చెప్తాను. సో ఇప్పుడు దీని యొక్క ప్రాపర్టీస్ మనం కావాలంటే ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు టెక్స్ట్ సెలెక్ట్ చేసుకున్నాం మనం. ఈ టెక్స్ట్ ని సెలెక్ట్ చేసుకొని దీని యొక్క సైజెస్ ని మనం డిక్రీజ్ చేయొచ్చు. ఇలా ఈ ప్రాపర్టీస్ అన్నిటిని మనం మాడిఫై చేయొచ్చు. అండ్ ఇక్కడ దీని యొక్క కలర్ కావాలంటే చేంజ్ చేయొచ్చు. సపోజ్ ఇలా ఈ రెడ్ కలర్ లో ఉంచేస్తే ఈ 4 నోడ్స్ కి అదే కలర్ అప్లై అయిపోతుంది. సపోజ్ ఈ 4 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఈ 4 ఎలిమెంట్స్ డిఫరెంట్ సైజెస్ లో కావాలి అనుకుంటే అలా కూడా మనం చేయొచ్చు. యాజ్
మనం ఇందాక చేసాం కదా ఆల్రెడీ. సో అదే విధంగా సింపుల్. దీంట్లో ఏదైతే నోడ్ మనకు చిన్నగా కావాలో అది తీసుకెళ్ళి ఇలా షార్ట్ చేసుకోవచ్చు అండ్ దాని యొక్క పొజిషన్ చేంజ్ చేయడం ఇలా. అండ్ సపోజ్ ఇది ఇలా మిడిల్లో రావాలి అనుకుందాం. సపోజ్ ఈ థర్డ్ వన్ మిడిల్లో రావాలి అనుకుంటే మనం సింప్లీ అండ్ దీని యొక్క సైజ్ ఇంక్రీజ్ అవ్వాలి అనుకుంటే ఇలా సైజ్ ఇంక్రీజ్ చేయొచ్చు. సో ఇలా మల్టిపుల్ వేస్లో మనం దీన్ని ఇండివిజువల్ కంట్రోలర్స్ లాగా ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే ఇవన్నిటిని ఇండివిజువల్ కంట్రోల్స్ లాగా యూజ్ చేయొచ్చు. ఇలా మల్టిపుల్ యూజ్ చేసాం కాబట్టి ఇక్కడ నోడ్స్ అనేవి మనకి చాలా ఎక్కువైపోయినాయి కదా. సో వీటిని మనం కావాలంటే గ్రూప్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే సింగిల్ గ్రూప్ లాగా అయిపోయింది. జస్ట్ మన మీడియా ఇది ఉంది, దానిపైన ఏదైతే మనం ఇవన్నీ చేసామో ఇదంతా గ్రూప్ అయిపోయింది. నెక్స్ట్ మీడియా అవుట్ చూస్తే మనకి ఇక్కడ నోడ్ వర్క్ ఫ్లో అనేది మళ్ళీ నీట్గా ఉంది. సో ఇప్పుడు దీన్ని మనం అన్గ్రూప్ చేయాలి అంటే సింపుల్లీ రైట్ క్లిక్ ఇచ్చేసి అన్గ్రూప్ చేస్తే ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ మన ఏదైతే మీడియా ఉండేనో అది ఇక్కడ వచ్చేస్తుంది. సో ఇవన్నీ ఫర్దర్గా చూస్తాం. బట్ ఏంటంటే ఇది ఎందుకు చూపిస్తున్నానంటే నోట్స్ ఇలా పెరుగుతున్న కొద్దీ మనం ఎలా ఫర్దర్గా ఇదంతా మేనేజ్ చేస్తాం స్పేస్ అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇది. సో ఇప్పుడు ఇవన్నిటిని తీసేస్తున్నాను మళ్ళీ ఒకసారి. సో ఇక్కడ మనం ఒక గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఎప్పుడైతే ఈ మీడియాని అడ్జస్ట్ చేయాలనుకుంటామో దానికి ప్రతిసారి మనం ట్రాన్స్ఫార్మ్ నోడ్ని తీసుకుంటున్నాం కదా. సో ఇప్పుడు ఈ ట్రాన్స్ఫార్మ్ నోడ్ తీసుకొనే కదా మనం ఇక్కడ ఈ మీడియాని అడ్జస్ట్ చేయడం ఏదైనా చేయాలన్నా కూడా ట్రాన్స్ఫార్మ్ నోడ్ అనేది ఇంపార్టెంట్. బట్ ఇక్కడ ఈ టెక్స్ట్ అనే కేటగిరీకి వచ్చేస్తే మనకి డైరెక్ట్లీ యాక్సెస్ వచ్చేస్తుంది. ఇక్కడ చూస్తే టెక్స్ట్ని సెలెక్ట్ చేస్తే మాత్రం ఇక్కడ మనకు డైరెక్ట్ సెట్టింగ్స్ అన్ని అంటే ఈ మాడిఫైయింగ్ ప్రాపర్టీస్ అనేవన్నీ వస్తున్నాయి. బట్ మీడియాని సెలెక్ట్ చేస్తే ఇక్కడ చూస్తే మనకి ఏం రావట్లేదు. ఓన్లీ ఈ గ్లోబల్ ఇన్ అండ్ అవుట్ అంటే ఇది టైం మన డ్యూరేషన్కి సంబంధించింది ఇది మాత్రమే వస్తుంది, ఇంకేం రావట్లేదు. సో ఇక్కడ సెట్టింగ్స్లో చూసినా కూడా మనకి ఏం లేదు. సో అందు గురించి మనం దీని గురించి సపోర్టింగ్గా ఏం తీసుకుంటున్నాం, ఈ ట్రాన్స్ఫార్మ్ నోడ్ని తీసుకుంటున్నాం. సో ఇక్కడ మనం ఈ టెక్స్ట్కి బదులుగా మనం ఏదైనా మీడియాని తీసుకుందాం ఇప్పుడు. సో ఈ మర్జ్ యొక్క అనదర్ అడ్వాంటేజ్ ఏంటి అనేది ఇప్పుడు ఒకసారి తెలుస్తుంది. ఇక్కడ మనం ఈ క్లిప్ని తీసుకుందాం మీడియా. సో ఇప్పుడు మనం యాక్చువల్లీ ఏం చేయాలి, మర్జ్లో కనెక్ట్ చేయాలి. మర్జ్లో కనెక్ట్ చేస్తే ఇక్కడ చూస్తే మనకి యాజ్ యూజువల్ టెక్స్ట్లో మనకు కనబడినట్టు దీంట్లో ప్రాపర్టీస్ ఏం కనబడట్లేదు, ఎడిట్ ప్రాపర్టీస్. అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే దీనికి కనెక్టెడ్ ఉన్న మర్జ్ నోడ్ని మనం సెలెక్ట్ చేసుకుంటే దీంట్లో మనకి మాడిఫైయింగ్ ప్రాపర్టీస్ వస్తాయి. ఇక్కడ చూస్తే ఇప్పుడు మనం దీన్ని చిన్నగా చేయొచ్చు, ప్లేసింగ్ లెఫ్ట్ రైట్ ఏదైనా సరే చేయొచ్చు. దీంట్లో కావాలంటే అప్లై కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ చూడవచ్చు ఇదంతా కూడా మనం దీంట్లోనే చేయొచ్చు. సో దీనికి మనం ఎలాంటి ట్రాన్స్ఫార్మ్ నోడ్ అనేది ఇవ్వట్లేదు, స్పెషల్లీ మర్జ్ నోడ్ అటాచ్ చేసిన దానికి. దీనికైతే ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, ఎందుకంటే దీనికి సపోర్టింగ్ మర్జ్ నోడ్ మనకేం లేదు కదా. సో దీనికి ఖచ్చితంగా మనము ట్రాన్స్ఫార్మ్ నోడ్ యాడ్ చేసుకోవాలి. బట్ ఏదైతే మర్జ్ నోడ్ మనం ఇప్పుడు సపోజ్ ఇంకో క్లిప్ ఇది తీసుకుందాం, దీనికి మనం ఇంకో మర్జ్ నోడ్ యాడ్ చేస్తున్నాం. సో ఇప్పుడు చూస్తే దీనికి సంబంధించింది కూడా ఇక్కడ వచ్చేస్తుంది మనకి. దీని సైజ్ కూడా ఇక్కడ తగ్గిస్తే తగ్గించవచ్చు. సో ఇక్కడ మనం డైరెక్ట్లీ ఈ మర్జ్ నోడ్తోనే దీని యొక్క పొజిషనింగ్ ప్రాపర్టీస్ ఇదంతా కూడా మనం యాక్సెస్ చేయొచ్చు వితౌట్ ట్రాన్స్ఫార్మ్ నోడ్. సో ఈ విధంగా కూడా మనకి మర్జ్ నోడ్ అనేది యూజ్ అవుతుంది. ఒకటి వచ్చేసి మనకి ఈ కనెక్టివిటీ గురించి హెల్ప్ అవుతుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మన యొక్క మీడియాని మాడిఫై చేయడానికి కూడా యూజ్ అవుతుంది. సో ఈ విధంగా మనకి మర్జ్ నోడ్స్ అనేవి యూజ్ అవుతాయి. సో దీంట్లో అగైన్ మనం మ్యాండేటరీగా చేయాల్సిన థింగ్ ఏంటంటే ఈ నోడ్స్కి రీనేమ్ ఇచ్చుకోవడం. ఇది చాలా ఇంపార్టెంట్. మనం జస్ట్ ఇలా ఓన్లీ మర్జ్ నోడ్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి నేనేం రీనేమ్ ఇవ్వలేదు, బట్ రీనేమ్ అనేది చాలా ఇంపార్టెంట్. సపోజ్ ఇప్పుడు ఈ మీడియా వచ్చేసి వాటర్ సంబంధించింది ఉంది కాబట్టి వాటర్ని మనం రీనేమ్ ఇచ్చాం. ఇలా మనకి ఈ రీనేమ్ ఇచ్చుకుంటే ఏంటంటే మనం ఫర్దర్గా ఎప్పుడైనా దీనిపైన వర్కౌట్ చేయాలి అన్నా కూడా డైరెక్ట్లీ ఆ నోడ్నే సెలెక్ట్ చేసుకొని అది చేయొచ్చు. అండ్ ఇక్కడ చూస్తే ఇది వద్దు అనుకుంటే జస్ట్ మనం ఇలా డిస్కనెక్ట్ చేసేయచ్చు. ఈ విధంగా డెలీట్ చేసేస్తున్నాను అనేది. సో ఇదనమాట. సో ఇప్పుడు దీన్ని ఈ మీడియాని మనం రీసైజ్ చేసేసాము. అండ్ ఇక్కడ ఇంకో అడ్వాంటేజ్ ఇక్కడ చూస్తే సపోజ్ దీన్ని మనం ఇందాక మల్టిప్లై చేసాము కదా, స్క్రీన్ చేసాము కదా, నార్మల్లో తీసుకుందాం. సో ఇప్పుడు ఇక్కడ ఒక మీడియా తీసుకుందాం. మనం ఈ మీడియాని ఇక్కడ తీసుకుందాం అండ్ దీనికి మనం దీంట్లో కనెక్ట్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ మనం ఒక కలర్ కరెక్టర్ నోడ్ ఒకటి తీసుకున్నాం. సపోజ్ ఈ కలర్ కరెక్టర్ నోడ్ ఒకటి తీసుకున్నాం. సో
దీంట్లో మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు దీన్ని మనం డీసాచురేట్ చేయాలి. ఈ ఇమేజ్ ఈ ఒక్క మీడియా మాత్రమే మనకి డీసాచురేట్ అయిపోతుంది. సో దీని యొక్క ఇంపాక్ట్ మనకి ప్రీవియస్ మీడియా ఉన్నాయి కదా, దీనిపైన ఏం ఇంపాక్ట్ పడట్లేదు. సో ఏదైనా సరే దీనికి సంబంధించిన ఎఫెక్ట్స్ మనం ఎన్ని యాడ్ చేసినా కూడా ఆ పర్టికులర్ ఎలిమెంట్ కి మాత్రమే అప్లై అవుతుంది అండ్ రిమైనింగ్ అంతా మనకి యాజ్ యూజువల్ గా ఉంటుంది అంటిల్ అండ్ అన్లెస్ మనం వీటిలో చేంజ్ చేస్తే తప్ప. సో యాక్చువల్లీ ఇక్కడ డీసాచురేట్ చేస్తే మనకు దీంట్లో కూడా రావాలి కదా, అలా రాదు. సో దేనికి దానికే అప్లై అయిపోతుంది కాబట్టి మనం దీన్నే నాన్ డిస్ట్రక్టివ్ ఎడిటింగ్ మెథడ్ అని అంటాం. సో ఈ విధంగా మనం మీడియాస్ని ఇండివిజువల్ కంట్రోల్స్లో యూజ్ చేస్తాం. సో ఈ మెథడే మనకి ఫ్యూజన్లో ఒక యూనిక్ ఎడిటింగ్ ప్యాటర్న్ని ఇస్తుంది కాబట్టి మనకి వేరే సాఫ్ట్వేర్స్తో కంపేర్ చేస్తే డావిన్చి రిజాల్వ్ అనేది గ్రేట్ అని చెప్పొచ్చు. సో ఈ విధంగా మనం మర్జ్ నోడ్ని యూజ్ చేస్తాం అండ్ దాంతో వర్క్ చేస్తాం అన్నమాట. సో మనందరికి తెలుసు మనకి ఏదైతే ఎఫెక్ట్స్ రిక్వైర్మెంట్ ఉంటుందో వాటికి మనకి ఎలాంటి సపోర్టింగ్ నోడ్ అంటే ఈ మర్జ్ నోడ్ అనేది అవసరం ఉండదు. బట్ ఎప్పుడైతే మనకి ఇంకో మీడియా కానీ ఇంకో టెక్స్ట్ నోడ్ కావచ్చు ఏదైనా వేరే ఎలిమెంట్ ఏదైనా కావాలి అంటే అప్పుడు మాత్రం మనకి మర్జ్ నోడ్ అనేది యూజ్ అవుతుంది. సో అండ్ ఇప్పుడు మనం ఫర్దర్ వీడియోస్లలో మర్జ్ నోడ్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అనేది ఒక క్లారిటీ మీకు వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనం మర్జ్ నోడ్ అనేది ఎలా వర్క్ అవుతుంది అనేది అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడైతే అక్కడ మర్జ్ నోడ్ ఉందో దాని యొక్క పర్పస్ ఏంటి అనేది ఫర్దర్గా ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఒక నోడ్ ట్రీని చూసినప్పుడు దాని యొక్క డీటెయిలింగ్ మనకి ఈజీగా అర్థం అయిపోతుంది. సో అది దేనికి సంబంధించింది అండ్ దాని యొక్క పర్పస్ ఏంటి అనేది మనం ఈజీలీ గెస్ చేయగలుగుతాం. సో ఇక్కడ మనం కొన్నిసార్లు టెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూడవచ్చు మనం అది ఆటోమేటికల్లీ తీసేసుకుంది ఒక మర్జ్ నోడ్ అండ్ దీనికి అప్లై చేసేసింది. ఈ విధంగా మనం ఒక మర్జ్ నోడ్ డైరెక్ట్లీ తీసుకోవాల్సిన అవసరం లేదు, దానికి అదే తీసుకుంటుంది. ఇప్పుడు మనం టెక్స్ట్ కాకుండా బ్లర్ నోడ్ దీంట్లో యాడ్ చేయాలి ఇక్కడ అంటే ఇక్కడ చూడవచ్చు. ఇప్పుడు నేను బ్లర్ మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ ఫస్ట్ నేను ట్రాన్స్ఫార్మ్ మీద సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ నెక్స్ట్ నాకు ఇక్కడ బ్లర్ ఎఫెక్ట్ కావాలి అండ్ కలర్ కరెక్టర్కి ముందు కావాలి. సో ఇది కూడా ప్లేస్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు దీని ముందు కావాలా దీని తర్వాత కావాలనేది కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి సపోజ్ నాకు ఈ రెండింటి మధ్యలో కావాలి కాబట్టి ఫస్ట్ దీని తర్వాత కదా మనకు లెఫ్ట్ నుంచి రైట్ కాబట్టి ఇది క్లిక్ చేసి దీనిపైన బ్లర్ ఎఫెక్ట్ యాడ్ చేస్తే ఇక్కడ మనకి ఎలాంటి మర్జ్ నోడ్ తీసుకోకుండా ఇది ఆటోమేటికల్లీ దీంట్లో వచ్చేసింది. ఇన్ కేస్ ఇక్కడ మనకి మర్జ్ నోడ్ దానికి రిక్వైర్మెంట్ ఉంటే అది ఆటోమేటికల్లీ తీసేసుకుంటుంది. సపోజ్ ఇక్కడ ఫాస్ట్ నాయిస్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే ఇక్కడ చూడవచ్చు మీరు. సపోజ్ మనకి ఈ కలర్ కరెక్టర్ తర్వాత రావాలి ఇక్కడ రావాలి అనుకుంటే ఇప్పుడు దీనిపైన క్లిక్ చేసి మనం ఫాస్ట్ నాయిస్ ఇక్కడ చూడవచ్చు ఫాస్ట్ నాయిస్ అనేది యాడ్ అయిపోయింది. సో అగైన్ ఈ ప్లేస్మెంట్ అనేది మనం దీని గురించి ప్రీవియస్లీ డిస్కస్ చేసుకున్నాం కాబట్టి ఈ ప్లేస్మెంట్ ఎందుకు ఇలా నోడ్స్ ఇక్కడ అక్కడ వెళ్ళిపోతున్నాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో ఈ ఫాస్ట్ నాయిస్ ఇక్కడ అప్లై అయిపోయింది. మనం దీన్ని యూజ్ చేసి దీని యొక్క డీటెయిల్స్ డిక్రీజ్ ఇంక్రీజ్ చేయొచ్చు. సో ఇది ఒక ఎఫెక్ట్ అన్నమాట. సో ఒక క్లౌడీ ఎఫెక్ట్ లాగా ఉంటుంది. ఇలాంటిది ఒక ఎఫెక్ట్. లాస్ట్లో వచ్చేసి మన యొక్క మీడియా అవుట్. సో ఈ విధంగా మనకి మర్జ్ నోడ్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. మనం ఎప్పుడైతే ఫ్యూజన్లో షిఫ్ట్ అవుతామో మనకి రిపీటెడ్లీ యూజ్ అయ్యే నోడ్ ఏదైనా ఉంది అంటే అది మర్జ్ నోడ్. కాబట్టి దీని గురించి ఇంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ ఇది ఇంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయకపోతే మనం ఫర్దర్గా ఎందుకు యూజ్ చేస్తున్నాం అండ్ అది లేకపోతే ఇష్యూస్ ఏం వస్తాయి అనేది మనకి ఏం అర్థం కాదు. కాబట్టి ఇంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అండ్ ఇప్పటి నుంచి మీరు ఈ నోడ్స్ కేటగిరీ చూసే విధానం మారిపోతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే మనం నెక్స్ట్ టైం ఏదైనా కంపోజిషన్ ఒకటి ఫ్రమ్ ద స్క్రాచ్ క్రియేట్ చేస్తున్నప్పుడు మర్జ్ నోడ్ వస్తూ ఉంటుంది, ట్రాన్స్ఫార్మ్ నోడ్స్ ఇవన్నీ యాడ్ చేస్తున్న కొద్దీ వాటి యొక్క రిలేటివిటీ మనకి అర్థమైపోతూ ఉంటుంది అనమాట. సో అగైన్ చెప్తున్నాను, మనం మీడియా కావచ్చు, కట్ పేజ్, ఎడిట్ పేజ్ ఇవన్నీ మనకి ఈజీలీ అర్థమైపోతాయి. ఎందుకంటే ఇన్ కేస్ ప్రీవియస్లీ కనుక ఎవరైనా ఎడిటింగ్ ఆల్రెడీ చేసి ఉంటే అవి రిలవెంట్లీ మనకి అర్థమైపోతాయి. బట్ ఏంటంటే ఈ ఫ్యూజన్ అనేది చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే తప్ప మనకి ఈ కాన్సెప్ట్ అనేది అర్థం కాదు. వన్స్ ఈ కాన్సెప్ట్ అర్థమైపోయిన తర్వాత ఈ వర్క్ ఫ్లో అనేది మనకి అన్నింటికంటే ఎక్కువ ఇష్టం అయిపోతుంది. దీంట్లో మర్జ్ నోడ్ యొక్క యూజేజ్ అర్థమైందని అనుకుంటున్నాను నేను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ క్లాస్లో మనం మర్జ్ నోడ్ గురించి తెలుసుకున్నాం కదా. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో అడగండి, నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ ఫర్దర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి సో దట్
వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి అండ్ మీ ఎడిటర్ ఫ్రెండ్కి షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.